ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము దేవుడు ఏదైనా ప్రామిస్ చేసి ఏదైనా బ్లెస్సింగ్ మనకి ఇస్తానంటే, మనకి ఏదైనా దర్శనం వస్తే, లేకపోతే ఎవరైనా ప్రాఫెసీ చెప్తే, ఇక మనం ఊరు వాడ చెప్పేసి ఆ డంకా కొట్టి తెలిసినోనికి తెలియనోనికి అందరికీ పోయి దేవుడు ఇట్లా చేస్తాడంట, దేవుడు ఇట్లా చేస్తాడంట, నాకు మగ పిల్లగాని ఇస్తాడంట, నాకు ఆడపిల్లని ఇస్తాడంట, నాకు వివాహం జరుగుతుందంట, నాకు జాబ్ వస్తుందంట. సో ఇవన్నీ మనం ఏం చేస్తుంటామంటే ఇతరులకు చెప్పడం ద్వారా సాతాను చెవిలో పడి ఆ బ్లెస్సింగ్స్ మనకు రాకుండా పోతాయి. ఈవిల్ ఐ దిష్టి కూడా తగులుతుంది. మనం తెలుగులో దిష్టి అంటాం కదా, ఉంటుంది అది ఈవిల్ ఐ. అంటే సాతాను ఏం చేస్తాడంట, వాటిని గుంజేస్తాడంట ఆ బ్లెస్సింగ్స్ని. కాబట్టి ఏం చేయాలి మనం? దేవుని కార్యాలు ఎవరికి రివీల్ చేయకూడదు. అబ్రహాం లాగా, యోసేపు లాగా, దావీదు లాగా మనం కనిపెట్టుకోవాలి. ప్రభు కొరకు కనిపెట్టుకుంటే ఏమని అనాలంటే, దేవా నీ టైంలో నీకు నాకు ఏ టైం మంచిదో, నాకు ఎప్పుడు నువ్వు ఆ బ్లెస్సింగ్ ఇస్తే మంచిదో అప్పుడే నాకు ఈ దేవా అని మనము ఎవరికి చెప్పకుండా ఉంటే తొందర ఉండదు. లేకపోతే వాళ్ళు ఊరికే మనల్ని ఏం చేస్తుంటారంటే, ఏ మ్యాచ్ చెప్పినావు, మీ దేవుడు ఇంత నమ్మదగిన వాడు కాదా, ప్రామిస్ చేస్తే చేయడా అని మనల్ని రెచ్చగొడుతుంటారు, మనల్ని ఇన్సల్ట్ చేస్తుంటారు. సో ఎవరిని చెప్పకుండా బాధనే పోతుంది కదా, అది అయినప్పుడు అది అదే తెలుస్తుంది. అప్పుడే దేవుడు నేను అందరి ముందే హెచ్చిస్తాడు కదా. సో కీప్ ఇట్ ఏ సీక్రెట్. కాబట్టి ఎప్పుడైనా కన్సీవ్ అయితే కూడా 3 నెలల వరకు ఎవరికి చెప్పరు. ఎందుకంటే మంచిది కాదని, కండ్లు పడతాయి, చెడు కండ్లు పడతాయి అని. సో అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఎవరికి చెప్పొద్దు, కానీ బాగా ప్రేయర్లో ఉండాలి. ఆ టైము ఎంత టైం పడుతుందేమో దేవా, అంతవరకు కనిపెట్టుకుంటే నాకు ఓపిక నీదేవా అని మనం ఏం చేయాలి, ఓపిక కోసం అడగాల. ఇంకా మనం థ్యాంక్స్ చెప్పాలి ముందుగా దేవునికి. దేవా తప్పకుండా ఇస్తావని నమ్ముతున్నా కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నా దేవా అని చెప్పేసి మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటే మనం ఆ బ్లెస్సింగ్ని, ఆ ప్రాఫెసీని బలపరుస్తుంటాం అన్నట్టు. సో అది కరెక్ట్ టైంకి అది మనకు రివీల్ అయినప్పుడు అందరికీ తెలిసి దేవునికి మహిమ కలుగుతుంది. అంతేగాని దేవుడు నాకు చెప్పాడు కదా అనేసి మనము ముందుగానే రివీల్ చేయడం ద్వారా మనం బుద్ధి లేని వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడైనా దేవుడు మనకి ఏదైనా బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు షట్ యువర్ మౌత్, నోరు మూసుకొని ఉండాలంట మనం. ఎందుకు ఎవరికి చెప్పాల్సిన అవసరం, నీ పేరెంట్స్కి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేవుడు నీ కుమారుని అనుగ్రహిస్తానంటే కుమారుని ఎవరిని నమ్మకూడదు పిల్లలు ఇవ్వాలి. రేపు ముందు ముఖ్యంగా పాస్టర్లను నమ్మవద్దు. తర్వాత నైబర్స్ని, తర్వాత నీ ఫ్రెండ్స్ని, ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు. ఓన్లీ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీ భార్య భర్త కూడా ఏం అవసరం లేదు. కాబట్టి జరిగేంత వరకు కూడా అంత సీక్రెట్ పెట్టుకోండి. దేవుడు తప్పకుండా టైంకి ఇస్తాడని ముందుగా థ్యాంక్స్ చెప్తూ ఉంటే నువ్వు బ్లెస్ చేయబడతావు, నువ్వు దీవింపబడతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ బ్లెస్సింగ్ని నీకు బ్లెస్సింగ్గా మారుస్తాడు, ఇంకా అనేకులకు బ్లెస్సింగ్గా మారుస్తాడు. కాబట్టి దేవుని సేవలో కానీ, లేకపోతే ఏ విషయంలో కానీ దేవుడు మనకు రివీల్ చేసిన ప్రాఫెసెస్ని కీప్ ఇట్ ఎ సీక్రెట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.